ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యాని. ఈరోజు అంగప్రదర్శన టికెట్స్ అనేది నేను బుక్ చేయడం జరిగిందండి. నేను ఆగస్ట్ నెలకు సంబంధించి ఆగస్ట్ నెల 28వ తేదీకి నేను అంగప్రదర్శన టికెట్ అనేది బుక్ చేసుకున్నాను. సర్వర్ ఇష్యూస్ ఉన్నా సరే మనం ఉపయోగించే సింపుల్ టెక్నిక్స్ ఉపయోగించి మనం ఈ టికెట్ అనేది బుక్ చేసుకున్నాను. చాలా ఆనందదాయకంగా ఉందండి. ఈ సంవత్సరం నేను 6 సార్లు అంగప్రదర్శన చేశాను. దానికి సంబంధించిన వీడియో అనేది నిన్న నా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే అంగప్రదర్శన టికెట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి, దాని డ్రెస్ కోడ్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, మనకి దర్శనం ఎలా అవుతుంది అనేది నేను నిన్న పోస్ట్ చేయడం జరిగింది. అలాగే నిన్న 500 రూపాయలు వర్చువల్ సేవా టికెట్స్ అనేది రిలీజ్ చేశారు. అవి ఇంకా మనకి చాలా డేట్స్లో అవైలబిలిటీ ఉన్నాయండి. కాబట్టి స్వామి దర్శనం ఆగస్టు నెలలో చేసుకోవాలనుకున్న వాళ్ళు 300 రూపాయల టికెట్స్ కోసం వెయిట్ చేయకుండా 500 రూపాయల టికెట్ బుక్ చేసుకుంటే సర్వర్ ఇప్పుడు ప్రజెంట్ బాగా ఫాస్ట్గా ఉంది. కాబట్టి 500 రూపాయల టికెట్స్ చాలా డేట్స్లో మనకు ఖాళీగా ఉన్నాయి. ఓకేనా. అంటే వర్చువల్ సేవ అంటే మనం సేవల కళ్యాణంలో కానీ, ఉంజల సేవ, సహస్రదీపాకరణ కానీ వాటిలో పాల్గొనకుండా ఆఫ్టర్ దర్శనం అనేది మన స్వామి దర్శనం కోసం ఉంటుంది. ఇది ఏటీసీ సర్కిల్ దగ్గర మనం రిపోర్ట్ చేసేసి 300 రూపాయలు భక్తులతో పాటు మనం కూడా ఈ 500 రూపాయలు టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చండి. కాబట్టి దానికి సంబంధించిన వీడియో అనేది నేను దీంట్లో పోస్ట్ చేశాను. కాబట్టి మీరు త్వరగా ఫాస్ట్గా ఈ 500 రూపాయల టికెట్స్ కూడా బుక్ చేసుకోండి. టికెట్స్ అయిపోయాయి అంటే కనుక మళ్ళీ మనం టికెట్స్ తీసుకోవాలంటే ఆన్లైన్లో కుదరదు, మళ్ళీ ఆఫ్లైన్లో SSD టోకెన్స్ తీసుకుని ఉచిత టికెట్లు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి చాలామంది భక్తులు ఇంకా నాకు అడుగుతున్నారు. ఓకేనా. ఇంకా టికెట్స్ ఏమైనా ఆగస్ట్ నెలకి, జూన్ నెలకు, జూలై నెలకు సంబంధించిన టికెట్స్ ఇంకేమైనా ఉన్నాయని అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా మీ అందరికీ స్వామి దర్శనం అవ్వాలి ఈజీ పద్ధతుల్లో అనే దానికోసమే నేను చూస్తున్నానండి. టూరిజం కోటా టికెట్స్ కూడా ఉన్నాయండి. దానికి సంబంధించినవి నేను ఒకసారి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాటిని ఎలాగా మనం చేయాలి, మీకు ఎలాగ వీడియో రూపంలో పెట్టాలనేది దాని మీద నేను ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఇప్పుడే అంగప్రదర్శన టికెట్స్ అనేది రిలీజ్ చేశారు. ఓకేనా. మధ్యాహ్నం 3ంటికి ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అలాగే దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకి సంబంధించిన టికెట్స్ అనేది మధ్యాహ్నం 3ంటికి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ కేటగిరీలో ఉన్న వయోవృద్ధులు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు, వృద్ధుల కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు ఏదైనా ఉంటే కనుక దాన్ని స్కాన్ చేసుకుని మీ ఫోటో అది స్కాన్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. అలాగే దివ్యాంగుల సర్టిఫికేట్, వికలాంగుల సర్టిఫికేట్, వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్ అవి నోట్ ప్యాడ్లో వాటిలో టైప్ చేసుకొని రెడీ చేసి పెట్టుకొని లాగిన్కి 2-3 నిమిషాల ముందే మీరు మీ మొబైల్తో లాగిన్ అయ్యి ఓటీపీ తీసుకొని మీ డీటెయిల్స్ నోట్ ప్యాడ్లో కానీ టైప్ చేసి పెట్టుకొని రెడీగా ఉండి లాగిన్ అవ్వగానే 3 నిమిషాలు పెట్టేసుకోండి. ఎందుకంటే ఇవి ఉచిత టికెట్లు లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి చాలామంది ట్రై చేస్తారు, సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ట్రై చేస్తూనే ఉండండి. స్వామి దర్శనం కోసం మీ టికెట్ ఖచ్చితంగా అవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. కాబట్టి మీకు టికెట్ అయితే కనుక కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ రూపంలో అడగండి. వీలైనంత వరకు సమాధానం ఇస్తాను. కొన్ని వీడియోలు చేసి దాని మీద పోస్ట్ చేస్తాను. మరింతమంది భక్తులకి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. కాబట్టి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి రోజున స్వామివారిని 72,559 మంది దర్శనం చేసుకున్నారండి. అలాగే దర్శనం చేసుకున్నారు. అలాగే 3,74,00,000 మనకి హుండీ ఆదాయం రావడం జరిగింది. అలాగే 34,067 మంది తలనీలాలు సమర్పించడం జరిగింది. ఒక సర్వదర్శనం కోసం ఎటువంటి టికెట్లు లేని వాళ్ళు 18 గంటలు క్యూ కాంప్లెక్స్లో వెయిట్ చేస్తున్నారు. 300 రూపాయలు ప్రత్యేక దర్శనం ఉన్న వాళ్ళేమో మనకు 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది. SSD టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న వాళ్ళేమో దాదాపుగా 5 నుంచి 6 గంటల టైం అనేది పడుతుంది. ఓకేనా. తిరుమల కొండ అంతా బాగా రద్దీగా ఉందండి. కాబట్టి తమ ఆధార్ కార్డులు తీసుకొని తిరుమల కొండకు మీరు వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని పాత్రలు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కల్లూరు అభయాంజనేయ స్వామికి కూడా టీటీడీ చైర్మన్ దర్శించుకోవడం జరిగింది. టీటీడీ చైర్మన్ దర్శించుకొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మనకి మెట్ల మార్గంలో ఉన్న హనుమంతు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి టెంపుల్ ఎదుర్కొన్న బేడి ఆంజనేయ స్వామి కూడా నిన్న హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే క్యూ లైన్లో ఆకస్మిక తనిఖీలు చేశారండి అదనపు ఈవో.
ఈవో చేసి క్యూ లైన్లో ఉన్న ఏర్పాట్లు, భక్తులకి మంచినీటి సౌకర్యం, అలాగే అన్నప్రసాదాలు అందించే విధానం, వాటి మీద నిన్న భక్తులను అడిగి తెలుసుకోవడం జరిగింది. భక్తులు చేసిన సమాధానంతో సంతృప్తి చెందారు. కాబట్టి మరిన్ని ఏర్పాట్లు చేస్తాము, తిరుమల కొండని పచ్చదనంతో నింపుతాము. ఈ సంవత్సరం గవర్నమెంట్ కూడా మనకి పచ్చదనం కోసం వృక్షాలని నాటడం కోసం తిరుమలలో ఏర్పాట్లు చేశారు. అలాగే తిరుమలలో ఘనంగా హనుమంత్ జయంతి ఉత్సవాలు జరిగాయండి. తిరుమలలో హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం తిరుమల బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో మొదటి ఘాట్ రోడ్లోనూ 7వ మైల్ రాతి వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహాల వద్ద టీటీడీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. బేడి ఆంజనేయ స్వామి వారికి ఉదయం అభిషేకం సహా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సాయంత్రం 3 గంటలకు మొదటి ఘాట్ రోడ్లో 7వ మైల్ రాదు ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం వద్ద వేద పండితులు నడుమ ప్రత్యేక పూజలు ఆస్థాన వేడుకగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జపాలి తీర్థం వద్ద హనుమాన్ జయంతికి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందండి. జపాలి తీర్థం వద్ద ఆంజనేయ స్వామికి టీటీడీ ఈవో ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా మనకి టీటీడీ దేవస్థానంలో అందుబాటులో ఉంచారు. ఓకేనా, దానికి సంబంధించిన మ్యాటర్ చూడండి. హనుమత్ జయంతి సందర్భంగా తిరుమలలో జపాలి ఆంజనేయ స్వామి వారికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గురువారం ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ అర్చకులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సింధూరు వస్త్రంతో చైర్మన్ను సత్కరించి తీర్థప్రసాదం చేశారు. జపాలి తీర్థం టీటీడీ తరఫున ఫస్ట్ వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా నాయుడు మాట్లాడటం జరిగింది. భక్తులందరూ హనుమంతు అనుగ్రహం కలగాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర, ఆరోగ్యాధికారి మధుసూదన్ తదితర అధికారులు పాల్గొన్నారు. మే 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కలిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీవార్బన అష్టబంధన సంపక్షణ, అలాగే కొంతమంది భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి చూడండి ఒకసారి, అది కూడా చూసేద్దాము. కమ్యూనిటీ గైడ్లైన్స్ నరేష్ కుమార్ గారు అడగటం జరిగింది. నిన్న పవిత్రోత్సవం టికెట్స్ సర్వర్ ఇష్యూ ఉందండి, మీరు చేయగలిగారా అని అడగడం జరిగిందండి. చాలా ట్రై చేశానని చెప్పారు. ఓకేనా, చాలా బాధాకరం అండి. సర్వర్ ఇష్యూస్ వల్ల చాలామంది భక్తులకి టికెట్లు అనేది దొరకట్లేదు. ఓకే నరేష్ గారు, మరి ఇంత భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టైం అయినా మీకు దొరుకుతాయి. ఇలాంటి టికెట్స్ మనకి చాలా ఉన్నాయండి, కాబట్టి మీరు ట్రై చేయండి. ఓకేనా, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. దయచేసి పవిత్రోత్సవం టికెట్స్ టెంపుల్ వాళ్ళు బ్లాక్ చేశారు కదా అండి అని మనకి కృష్ణమూర్తి గారు అడగటం జరిగిందండి. తిరుమల వాళ్ళు బ్లాక్ చేయడం అనేది ఉండదండి, అది మా టెక్నికల్ టీం వాళ్ళు నేను సంప్రదించడం జరిగింది. ఓకేనా, బ్లాక్ చేయడం ఉండదు. ఒకేసారి చాలామంది లక్షలాది మంది ట్రై చేయడం వల్ల సర్వర్ మీద బడ్డెన్ పడుతుందండి. సర్వర్స్ పెంచుతాము అని చెప్పి వాళ్ళ నుంచి సమాధానం రావడం జరిగింది. ఓకేనా, ట్రై చేయడమేనండి. మనం భక్తి విశ్వాసాలతో గట్టిగా ట్రై చేస్తే మన టికెట్స్ అనేవి దొరుకుతాయి. ఈరోజు అంగప్రదర్శన టికెట్స్ కూడా చాలా సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి, అయినా సరే నేను టికెట్ బుక్ చేయడం జరిగింది. 1-2 సార్లు మనం ట్రై చేయాలి ఈజీ మెథడ్తో. ఓకేనా, ప్రతి విషయం ఏంటంటే మనం టీటీడీ మీద నిందలు మాపడం సరికాదండి. ఓకేనా, సర్వర్ ఇష్యూస్, సర్వర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇష్యూ అండి. కాబట్టి మీరు చూడండి, చాలామంది భక్తులు మాకు అస్సలు ఓపెన్ అవ్వలేదని పెట్టారండి కృష్ణమూర్తి గారు. ఓకేనా, సైట్ మనం ముందే అంటే ఎగ్జాక్ట్గా 10ంటికి ఓపెన్ అవుతుంది, లేదా మధ్యాహ్నం 3ంటికి ఓపెన్ అవుతుంది, 11ంటికి ఓపెన్ అవుతుంది అన్నప్పుడు ఏంటంటే మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలండి. 2 నిమిషాల ముందే లాగిన్ అయ్యి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. 11ంటికంటే 11ంటికి ఓపెన్ చేస్తే సర్వర్ ఓపెన్ అవ్వట్లేదండి. ఓకేనా, అది మీరు గమనించి ముందే ఓపెన్ చేసుకోండి. అలాగే ఆగస్టు నెల సుప్రభాతం టికెట్స్ మేము సెలెక్ట్ అయ్యామండి. కంగ్రాట్యులేషన్ అండి, మీకు శుభాకాంక్షలు.
చాలామందికి బుక్ చేసుకున్నారు కానీ అవ్వలేదని నేను ట్రై చేశానండి, బుక్ అవ్వలేదు. ఎందుకంటే నేను 3 నెలల క్రితం బుక్ చేసుకున్నానండి. 6 నెలల వరకు బుక్ అవ్వదని నిబంధన ఉండటం వల్ల బుక్ అవ్వలేదండి. అయితే జూన్ నెలలో 300 రూపాయలు దర్శనానికి వెళ్తున్నాము, ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవచ్చా అని ఇచ్చారండి. ఓకే, జూన్ నెలలో 300 రూపాయలు దర్శనానికి వెళ్తున్నాం అన్నారండి. అంటే జూన్ నెలలో 300 రూపాయలకి వెళ్తున్నప్పుడు మీరు రూమ్ బుక్ చేసుకున్నారు కదా, చేసుకోలేదా? ఒకవేళ చేసుకోకపోతే మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తిరుమలలోనే రూమ్ అనేది ఆఫ్లైన్లో అలాట్ చేస్తారండి, ఎటువంటి అభ్యంతరం ఉండదు. అది క్లారిఫికేషన్ తీసుకోండి. సుప్రభాతం మీరు చేసుకున్నారు కాబట్టి రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చండి ఆన్లైన్లో. ఒకవేళ ఆన్లైన్లో ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల మీకు రూమ్ బుక్ అవ్వకపోతే ముందు రోజు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు రూమ్ అనేది తీసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ నిన్న పవిత్రోత్సవం టికెట్స్ గురించి అండి ఇంకో ఆయన అడిగారు, నరసింహారావు గారు. మనిషికి 2,500 రూపాయలు అండి. ఇద్దరు భక్తులు వెళ్తే కనుక 5,000 రూపాయలు అనేది అవుతుందండి కంపల్సరీ. ఓకేనా? దానికి అడిషనల్గా ఏదైనా లడ్డూలు ఏమైనా బుక్ చేసుకుంటే లడ్డూకి 50 రూపాయలు చొప్పున మీకు అందులో యాడ్ అవుతూ ఉంటుందండి. కాబట్టి ఇద్దరికి 5,000 రూపాయలండి. ఓకేనండి? ఇవ్వండి మన భక్తులు అడిగిన ప్రశ్నలు. ఓకేనా? కాబట్టి మరిన్ని సమాచారం కావాలంటే మీరు కామెంట్స్ రూపంలో అడగండి, నేను మీకు వీడియోలు చేసి పెడతాను. ఓం నమో వెంకటేశయ్య. మరొక మంచి వీడియోతో కలుద్దాం. నమస్తే అండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. దీనివల్ల ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో జరుగుతాయి. ఒక టీటీడీ కాదండి, సామాన్యంగా అందరికి ఉపయోగపడే వీడియోస్ అన్నీ నేను చేయాలని సంకల్పించాను. అంటే వివిధ దేవస్థానాల్లో రూమ్ బుకింగ్ కానీ, దర్శన టైమింగ్స్ కానీ, వాటి విధి విధానాలు అలా ఉంటాయి. అలాగే ట్రైన్ టికెట్స్ కానీ, బస్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, వాటికి సంబంధించిన క్రైటీరియా, అలాగే జాబ్ అప్లికేషన్స్, ఇట్లాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నీ నేను నా ఛానల్ ద్వారా పోస్ట్ చేసి చాలామందికి ఉపయోగపడే విధంగా రూపొందించాలని అనుకుంటున్నాను. కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. కాబట్టి మీరు ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీలాంటి ఎంతోమందికి ఈ వీడియోలు షేర్ అవుతాయి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓం నమో వెంకటేశయ్య.